చతుర్భుజం ప్రసన్నవదనం ధోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గజాననాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం మంగళప్రదాతాయ నమః. ఓం పార్వతీప్రియతనూజాయ నమః. ఓం శ్రీరాధాయ నమః. నిన్న లైక్ వీళ్ళందరూ చక్కగా పంచవటి దగ్గర కట్టి పెడితే దాంట్లో ఈ అది గౌతమి తీరంలో ఉన్నది ఆ పంచవటి. ఆ పంచవటిలో అసలు అక్కడున్న ఆశ్రమ తీరం, ఆ గౌతమి నదీ తీరం, ఆ పక్కన ఉన్నటువంటి చెట్లు, ఆ ఫల వృక్షాలు, ఆ అత్యద్భుతమైనటువంటి పువ్వులు, ఇవన్నీ చూస్తే అది నిజంగానే అదొక రెండో స్వర్గంలాగా ఉందిట. ఆ స్వర్గంలో ఈయన రెండో ఇంద్రుడిలాగా ఎంతో సుఖపూర్వకంగా ఉన్నాడు ఆయన. లక్ష్మణుడేమో ఆయనకి వాళ్ళకి చక్కగా కందమూలాలు, ఫలాలు ఇవన్నీ తీసుకొచ్చి సేవిస్తున్నాడు. పొద్దునే వాళ్ళు గౌతమిలో స్నానం చేసేవాళ్ళు. ముందు రాముడు, మధ్యలో సీతాదేవి, వెనకాల లక్ష్మణుడు వెళ్ళి స్నానం చేసి వచ్చి వాళ్ళకి కావలసినటువంటి నీళ్లు అవన్నీ కూడా లక్ష్మణుడే సమకూర్చి తీసుకొచ్చి భక్తితో వాళ్ళకి సేవ చేస్తూ ఉండేవాడు. ఇట్లా ముగ్గురు అక్కడ సుఖంగా ఉన్నారు. ఒకసారి ఒక రోజున లక్ష్మణుడు ఏకాంతంగా ఈ శ్రీరాముడి దగ్గరికి వచ్చి, అన్నయ్య, నేను నీ నోటి నుంచి నేను వినాలనుకుంటున్నాను, అసలు మోక్ష మార్గం ఏమిటి, దానికి ఎలా వెళ్తాను, మోక్ష సంపాదిస్తారు అది లక్ష్మణుడు అడిగాడు. అడిగితే అంతేకాదు, ఇది నీకంటే గొప్పగా చెప్పేవాళ్ళు ఇంకెవరూ లేరు అని కూడా చెప్పాడు. అంటే అప్పుడు వక్ష్యామితే వత్స గుహ్యాత్ గుహ్యతరం పరం యద్విజ్ఞాయ నరో జహ్యాత్ సద్యో వైకల్పికం భ్రమం. అతి గుహ్యమైన అంటే పరమ రహస్యమైన మాట, అది నేను నీకు ఇప్పుడు వినిపిస్తున్నాను. అది గనక తెలిస్తే ఇక మానవుడికి ఈ ద్వైధీభావం అంటే అదే ఇదే అనేటువంటి ఆ అనుమానాస్పదమైనటువంటి ఇది దాంట్లోంచి అతను బయటకు వచ్చేస్తాడు. వచ్చి ఈ సంసార రూపంలో ఉన్నటువంటి భ్రమ నుంచి అతను తొలగించుకుంటాడు, ముక్తిని పొందుతాడు. దాన్ని నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అసలు ఇది చెప్పే ముందు నీకు మాయ గురించి చెప్పాలి. శ్రీరాముడు లక్ష్మణుడితో చెప్తున్నాడు, ఇది నీకు మాయ గురించి చెప్పాలి. అది చెప్పిన తర్వాత జ్ఞాన సాధనం గురించి చెప్తాను. ఆదౌ మాయా స్వరూపం తే వక్ష్యామి. నీకు మొదట్లో జ్ఞానం గురించి చెప్తాను. తదనంతరం తర్వాత జ్ఞానస్య సాధనం. పశ్చాత్ తర్వాత జ్ఞానం విజ్ఞాన సంయుతం. విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని నీ గురించి నీకు చెప్తాను. విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానం ఏమిటి, జ్ఞానం ఏమిటి, విజ్ఞానం ఏమిటి, ఈ రెండిట్లో అది వేరా ఇది వేరా అంటే భగవంతుడి గురించి తెలియటమే నీకు జ్ఞానం. మొత్తం తెలియటమే. అది తెలుసుకునే ఉపాయాలు దానికి కొన్ని శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి, వేదాలు ఇవన్నీ చెప్తాయి. ఇవన్నీ ఇవి నీకు విజ్ఞానం అన్నమాట. ఇవి తెలుసుకుంటే నీకు ఆ భగవంతుడి గురించినటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది. కాబట్టి ఈయన ఏమన్నాడు, విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని నీకు చెప్పబోతున్నాను అన్నాడు. జ్ఞేయం చ పరమాత్మానం యజ్ఞాత్వా ముచ్యతే భయాత్ అనాత్మని శరీరా దావాత్మ శరీరాత్మ బుద్ధిస్తూయా భవేత్. ఇంకోటి నీకు పరమాత్మ గురించి కూడా నీకు చెప్తాను. ఒకవేళ
నీకు పరమాత్మ గురించి కనుక తెలిసిందనుకో, ఇక అప్పుడు నీకు సంసారం అనే భయంలోంచి నువ్వు ముక్తి పొందుతావు. సైనమాయా తయైవాసౌ సంసార పరికల్ప్యతే రూపే ద్వే నిశ్చితే పూర్వం మాయాయా కులనందన. కులనందన అంటే ఈ రఘుకులంలో పుట్టినటువంటి వాడా ఓ లక్ష్మణ అని. నీకు ఈ మాయ గురించి చెప్తానన్నాను కదా. ఆ మాయ 2 రకాలు. రూపే ద్వే, ద్వే అంటే 2. ఈ 2 రకాలుగా ఉన్నది. ఏమిటిట ఆ 2 రకాలు అంటే, విక్షేప ఆవరణే తత్ర ప్రథమం కల్పయే జగత్ లింగాద్య బ్రహ్మ పర్యంతం స్థూల సూక్ష్మ విభేదతః. ఏమిటి ఈ 2 భాగాలు? 2 రకాలుగా మాయ ఉన్నదని చెప్పాను కదా. అంటే 2 రకాలుగా మాయ లేదు. మాయకి 2 రూపాలు ఉన్నాయి. ఆ 2 రూపాలు ఏమేమిటి అంటే, ఒకటి విక్షేపము, రెండవది ఆవరణం. ఈ పదాలు కఠినమైనటువంటి పదాలు. అసలు ఈ విక్షేపం అనేది ఏమిటంటే, మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మహత్తత్వం అని. ఈ మాయ నుంచే వస్తున్నది ఈ మహత్తత్వం. ఈ మహత్తత్వం నుంచే అహంకారం వస్తున్నది. ఈ అహంకారమే 3 రకాలు. ఇదే నిన్నంతా చెప్పుకున్నాం మనం. 3 రకాలు: సాత్విక, రజస్, తామస అహంకారాలని. ఇవన్నీ మాయలోంచి వచ్చినాయి. కాబట్టి ఇదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇది ఇక్కడ దాంట్లోంచి వచ్చిన అహంకారాలు 3 రకాలైతే ఈ మాయ 2 రకాలు. ఏమిటి? ఒకటి విక్షేపం, రెండవది ఆవరణం. ఈ విక్షేప శక్తి అంటే మాయాశక్తి అనే అర్థం, ఇంకోటి ఏదో కాదు. ఆ విక్షేప శక్తే మహత్తత్వం నుంచి బ్రహ్మతత్వం, ఆ బ్రహ్మ పర్యంతం. అంటే ఈ మహత్తత్వం అంటే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మాయలోంచి వచ్చినదే, దాని పేరే మహత్తు. మహత్తు అంటే మళ్ళీ మహిమ, మహత్యము అనుకోకండి. దాని పేరు మహత్తు, మహత్ తత్వము. మహత్, అమహత్తు అని 2. మహత్తు కానిది అమహత్తు. ఈ సమస్త లోకాన్ని, ఈ సూక్ష్మం, స్థూలం, ఇలాంటి భేదాలు ఉన్నాయి. ఈ భేదాలతో ఇది కల్పిస్తున్నది, అది విక్షేపం. ఇక రెండవది ఏమిటి? ఆవరణ శక్తి. ఆవరణ శక్తి అంటే ఏమిటి? మొత్తం ఆవరించి ఉన్నది. ఈ మాయ పరమాత్ముడిని కూడా ఆవరించింది కదా. ఆయన్ని ఆశ్రయించుకుని ఉన్నది, ఆవరించి ఉన్నది. ఎందుకంటే లేకపోతే దానికి ఉనికే లేదు ఆ మాయకి. ఈ మొత్తం అందుకని ఈ ఆవరణ శక్తి ఏమిటి? సమస్త జ్ఞానాన్ని, పరమాత్మనే ఆవరించి ఉన్నది. అంటే సమస్త జ్ఞానం ఉంది కదా, మనకి తెలిసిన ప్రతి దాని విషయం, దీని అంతటిని కూడా ఇది ఆవరించి ఉన్నది. ఇది ఎట్లా ఉంటుంది? ఈ ప్రపంచంలో ఇప్పుడు రజ్జు సర్ప భ్రాంతి అనేది మీరు విన్నారు. రజ్జు సర్ప భ్రాంతి అంటే ఏమిటి? రజ్జు అంటే ఏమిటి? తాడు. అక్కడ తాడు ఉంది. కొద్దిగా మసక చీకట్లో మనం ఏమనుకుంటాం? దాన్ని పాము అనుకుంటాం. అది అలా అంటే దీన్నే రజ్జు సర్ప భ్రాంతి అంటారు. అంటే ఏంటి? అట్లా ఈ శుద్ధ పరమాత్మ యందు ఈ మాయ ఇలా కల్పించి ఉన్నది. పరమాత్మని మనం చూస్తూ ఉన్నా కూడా దాన్ని ఏమనుకుంటున్నాం? మనం మాయ అనుకుంటున్నాం. అంటే పరమాత్మ అనుకోవట్లేదు. ఇది ఈ మాయ చేత ఇది కల్పించబడి ఉన్నదన్నమాట. నువ్వు ఆలోచించు చూస్తే ఏమవుతుంది? అది పాము కాదు అని తెలిసిపోతుంది. అదే ఇది పాము కాదురా, ఇది తాడే అనుకుంటాం. అంటే ఏంటి? దాని మీదకి మనకు లైట్ వేసాం. లైట్ వేసేయడం అంటే ఏంటి? మనకి విజ్ఞానం, మనలోకి జ్ఞానం ప్రసరిస్తే అప్పుడు అది సర్పం కాదు, అది తాడు అని ఎలా తెలుస్తున్నదో, ఇది మాయ, ఈ మాయ కాదు పరమాత్మ, ఇదంతా మాయరా, ఇది ఏమీ లేదు దీంట్లో అనే విషయం మనకి తెలుస్తుంది. ఎప్పుడు? లైట్ వేసినప్పుడు. లైట్ అంటే ఇక్కడ ఏమిటి? మనకి జ్ఞానం. మన జ్ఞానం మనకి మనసులోకి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. అంటే ఈ మాయ ఏది నిలబడదు అక్కడ. ఇది మాయ అని మనకి తెలిసిపోతుంది స్ఫుటంగా. మన మనుషులు మనం ప్రతిసారి మనం అన్ని చోట్ల, అన్ని వేళలా ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో, ఏమి స్మరిస్తున్నామో అదంతా కూడా అసత్యమే. అదంతా స్వప్నం లాంటిదే. అది మనోరథం అంటే ఏమిటి?
మనోరథం అంటే ఏమిటి? కోరిక. మన మనస్సులో ఏదో ఉన్నది, మనకి ఇది ఊహించుకుంటున్నాం. ఈ కోరిక అనేది స్వప్నంలో కూడా మనకి సాక్షాత్కరిస్తుంటుంది. కానీ నిజానికి స్వప్నంలో ఏముంది? కళ్ళు తెరిచి చూస్తే అది స్వప్నమే అని తెలిసిపోతుంది కదా. స్వప్న, జాగ్రత్త, సుషుప్తి ఈ అవస్థలలో మనకి నిజానికి అసలైనటువంటి అవస్థ ఏది? జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థ అంటే ఈ స్వప్నంలో మనకు అన్నీ కనిపిస్తున్నాయి. నిజంగా మనం ఉన్నాం దాంట్లో, మనం ఉన్నాము. మన పెద్దవాళ్ళు కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. ఒక్కొక్కసారి నాకు లీల పిచ్చి కనిపిస్తుంటుంది స్వప్నంలో. అంటే ఏమిటి? ఆవిడ గురించి ఆలోచనలు నా మనస్సులోంచి పోలేదు. ఆవిడతో ఏదో నేను ఆ మాటలు ఆడినటువంటి సందర్భాలు ఏవో నేను ఇంకా నా మనస్సులో ఆ స్మృతిలో ఉన్నాయి కాబట్టి అవి నేను ఊహించుకున్నవి నాకు నా స్వప్నంలో అవి కనిపిస్తున్నాయి. ఎవరికైనా సరే, ఏదైనా సరే ఇది. కానీ నిజంగానికి అక్కడ జరిగినట్లే ఉంటుంది మనకి. ఎప్పుడైతే కళ్ళు విప్పి చూసామో అది స్వప్నం, అక్కడ ఏమీ లేదు. అదే సుషుప్తి. సుషుప్తిలో ఏమిటి? అక్కడ నువ్వు లేవు. సుషుప్తిలో నీకు పూర్తిగా నువ్వు లేనే లేవు. అక్కడ స్వప్నంలో ఉన్నావు, సుషుప్తిలో లేవు. జాగ్రత్త దాంట్లో జాగ్రత్త ఈ ఉన్నదే ఈ ఒక్కటే మనం ఆలోచించి చేయగలిగినటువంటి ఒక అవస్థ. జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో ఈ జాగ్రత్త అంటే ఈ జాగరూకతతో ఉన్నటువంటి ఈ అవస్థల్లో మాత్రమే మనం ఆలోచించగలం, ఏదైనా చేయగలం. ఇది మిగిలినవి రెండు అసత్యం. ఇవి రెండూ లేవు. కానీ వీటికి కావాల్సింది ఏమిటి? మన శరీరం. శరీరం ఉంటేనే మనం కలగంటాం, లేకపోతే సుషుప్తిలోకి వెళ్తాం, లేకపోతే జాగ్రత్త అవస్థలో ఉంటాం. కాబట్టి దీనికి కావాల్సింది ఏంటి? ఈ మూల వృక్షం ఏమిటి? శరీరం. ఈ శరీరం ఈ సంసార రూప వృక్షం. ఇది ఈ శరీరానికి మనం ఈ సంసారంలో ఉన్నాం మనం. కాబట్టి ఇది రాముడు ఈ విశదీకరించి ఇవన్నీ లక్ష్మణుడికి చెప్తున్నాడు. ఈ సంసార రూపమైనటువంటి ఈ వృక్షం ఉందే, ఈ వృక్షానికే బట్టే పుత్రుడు, పుత్రిక, దార అంటే భార్య, లేకపోతే భర్త, ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో ఆ కొమ్మలు, ఆ వృక్షానికి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ బంధం, ఈ వృక్షానికి ఈ బంధాలు ఉన్నాయి. ఈ కొమ్మలు ఆనించి ఉన్నాయి, తగిలించి ఉన్నాయి. లేకపోతే అందువల్లనే దీని కారణం వల్లనే ఇవన్నీ ఉన్నాయి. లేకపోతే ఈ ఆత్మకి వీటితో సంబంధం ఏంటి? మన లోపల ఉన్నటువంటి ఆత్మకి అసలు వీటితో సంబంధం ఏదీ లేదు. లేదు కదా, ఆత్మకి లేదు కదా, ఏది అంటుకోదు కదా. కానీ సంసారం, ఈ శరీరం అనేటువంటి వృక్షం వలన దీనితో మన ఆత్మ లింక్ పడిపోయి ఉన్నది కాబట్టి ఇది మనకి కనిపిస్తున్నది. ఇంకా ఈ శరీరానికి ఇవే ఎట్లా వచ్చింది? పంచభూతాలు ఉన్నాయి. ఈ శరీరం అంతా పంచభూతాలతోనే నిర్మింపబడింది. అహంకారం ఉంది, దీనికి బుద్ధి ఉంది, ఈ దశ ఇంద్రియాలు ఉన్నాయి. దశేంద్రియాలు అంటే నేను చెప్పాను, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ దశేంద్రియాలు కూడా. ఇంకా ఇది కాకుండా ఈ దేహం మీదకి మనకు ఒక అభిమానం ఉంది. ఇప్పుడు చూడు, 75 ఏళ్ళు వచ్చినా కూడా నాకు ఈ శరీరం మీద నాకు ఇంకా అభిమానం ఉంది. ఈ అభిమానం పోదు, ఎప్పటిదాకైనా పోదు. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళే వరకు ఈ ఆత్మ దీని మీద ఉన్నటువంటి అభిమానం పోదు. దీనికి కారణం మనసు. ఈ మనసుకి కారణం మూల ప్రకృతి. అంటే ఏమిటి మూల ప్రకృతి? అంటే మాయ. మాయ యొక్క పేరే మూల ప్రకృతి. దాన్నే బంధన అన్నారు, దాన్నే సంస్మృతి అన్నారు. ఇవన్నీ పర్యాయ పదాలే, పేర్లే వీటికి. వీటన్నిటి యొక్క సమూహమే క్షేత్రం. అంటే ఈ పదాలన్నీ ఒక్కొక్కసారి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అబ్బా ఏమిటిది చదువుకుంటున్నాం కానీ సరిగా అర్థం కావట్లేదే అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్య కారణం ఏంటంటే మాయ అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఈ మాయలో పడకూడదు, లేకపోతే పడితే దీంట్లోంచి మనం బయటికి రావాలి. ఎట్లా బయటకు వస్తాం? ఒక్కటే, వీటిని మనకి తగిలించి ఉన్నటువంటి ఈ వృక్షానికి ఉన్నటువంటి కొమ్మలు ఇవి శాశ్వతం కావు, ఇవి అశాశ్వతాలు అనే ఒక జ్ఞానం మనకి వచ్చినప్పుడు
అది విజ్ఞాన సంయుతమైనటువంటి జ్ఞానము మనకి కనుక వస్తే అప్పుడు మనకి మన యొక్క మనసు, మన యొక్క బుద్ధి ఏ విధంగా మనం అదే చెప్తున్నాడు రాముడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే చెప్తారు. ఇంకా ఈ పరమాత్మ నిర్దుష్టమైనటువంటి వాడు. ఈ ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఆ పరమాత్మలో ఒక భాగమే, కానీ ఇంకొకటి కాదు. ఈ ఆత్మ ఆ పరమాత్మ ఒకటే. అదే శంకరాచార్యులు వారు చెప్పినటువంటి కూడా అదే. అహం బ్రహ్మాస్మి అన్నాడు, నేనే అది అంటున్నాడు. నిజమే, నేనే. కానీ ఆ నేను ఏమిటి అనేది మనం తెలుసుకోగలగాలి. దాంట్లోంచి మనం బయటపడాలి. మిగిలినవి నాతో అంటుకుని ఉన్నాయి కదా. ఈ శరీరంతో ఎప్పుడైతే ఈ శరీరంతో ఈ ఆత్మ ముడిపడి పెట్టుకుని గట్టిగా పట్టుకుని ఉన్నదో, దీన్ని ఈ ముడిని వదిలించుకుంటే తప్ప ఈ ఆత్మ దీంట్లోంచి బయటకు వచ్చి నేనే పరమాత్మని అనే సంగతి గుర్తించదు. అది గుర్తించినప్పుడు ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మనకి. అది గుర్తించకుండా ఉండటానికి ఈ ముళ్ళన్నీ ఉన్నాయి. ఈ ముళ్ళన్నీ మూల ప్రకృతి వల్ల, ఈ మాయ వల్ల మనకి వస్తున్నాయి. ఇప్పుడు ఇలా గుర్తించడానికి కొన్ని సాధనాలు నేను చెప్తున్నాను అని శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే, జీవశ్చ పరమాత్మాచ పర్యాయో నాత్ర భేదధీః మానాభావస్తథా దంభ హింసాది పరివర్జనం. ఈ జీవుడు అంటే జీవాత్మ, మనం అంతకుముందు చెప్పుకున్నాం. దాన్ని మర్చిపోండి. ఇంకా జీవాత్మ, మందులో ఆత్మ, తర్వాత పరమాత్మ అని 3 చెప్పుకున్నాం. అది కాదు. ఇక్కడ ఈ ఆత్మనే జీవాత్మనే ఇక్కడ మనం దానికి సంబోధించుకుంటున్నాం మనం. కాబట్టి ఈ జీవాత్మ, ఈ పరమాత్మ అనేవి పర్యాయ పదాలే, రెండూ ఒకటే. రెండిటి యొక్క అభిప్రాయం ఒకటే. కాబట్టి దాంట్లో మనకి భేద బుద్ధి ఉండకూడదు. ఇది వేరు అది వేరు అని అనుకోకూడదు. అది చెప్తున్నాడు. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని. కాబట్టి అది పూర్తిగా నేను తెలుసుకోగలగాలి. నేను బ్రహ్మని ఎట్లా అయ్యాను? నేను బ్రహ్మని అంటున్నానయ్యా, అందరూ అంటున్నారు, ఒప్పుకుంటున్నాను. నేను ఎలా బ్రహ్మని అయ్యాను నాకు తెలియాలి కదా. ఊరికే నేను బ్రహ్మనే కాబట్టి నేను విష్ణుమూర్తి ఒకటే అంటే ఎలా? అది చెప్పు. నిజమే, ఒప్పుకున్నాను, నువ్వు విష్ణుమూర్తి ఒకడే. కానీ ఎలా? దానికి చెప్పాలి కదా, దానికి ఒక పద్ధతి చెప్పాలి కదా. అదే అన్నమాట. కానీ ముందు నేను ఆ పరమాత్మ ఒక్కటే అనే ముందు మనసులో పెట్టుకొని దాని ముందు ఇక తర్వాత భయం. అప్పుడు అభిమానం వదిలేసుకోవాలి. మానాభావ తథా దంభం అంటే ఏంటి? కపటం, కౌటిల్యం. అది ఉండకూడదు. నేను ఇది అని పెద్ద చూపించుకుంటాం, నాకేదో ఉన్నట్లుగా. ఏమిటి నా దగ్గర? ఇవాళ నా దగ్గర 10 లక్షలు, 50 లక్షలు, 10 కోట్లు ఉన్నాయి. అది దంభం నాకు. కానీ ఇది ఉన్నాయి అని నేను భావించడం అనేది కపటం. ఇది నా దగ్గర, ఇది నాది కాదు. ఇది ఎక్కడుంది అసలు? ఇది ఉప్పు అంటే ఎగిరిపోయేది అది. కాబట్టి ఇది కపటం అన్నమాట. ఈ కపటం మన దగ్గర ఉండకూడదు. అలాగే హింస కూడా ఉండకూడదు. వీటిని పరివర్జించాలి, వర్జించేసేయాలి, వదిలేయాలి. తర్వాత పరాక్షేపాది సహనం, పరులు ఆక్షేపిస్తే అది మనల్ని సహించాలి. సర్వత్రా అవక్రత తథా, ఎప్పుడు కూడా అవక్రత, కుటిలమైనటువంటి వక్రమైనటువంటి మార్గంలో మనం వెళ్ళకూడదు. రుజు మార్గంలో మనం ఉండాలి. ఇంకా మనోవాక్కాయ సదృక్వా సద్గురో పరిసేవనం. ఇంకా మనోవాక్కాయముల చేత అంటే మనసు చేత, వాక్కు చేత, కాయం శరీరము చేత అనన్య భక్తితో సద్గురుని సేవించాలి. అనన్య భక్తి అంటే ఈయన తప్ప ఇంకోటి లేరు అనేటువంటి, ఈయనే నాకు గురువు అని పూర్తిగా ఈయనే నమ్ముకుని కనుక మనం ఈ గురువుని సేవిస్తే అది అనన్య భక్తితో మనల్ని సేవించడం అవుతుంది అన్నమాట. ఇంకా అలా సేవించడం, సత్కర్మల యందు తత్పరత ఉండాలి. తత్పరత అంటే పూర్తిగా సత్కర్మలు, నా యొక్క మనసంతా దాంట్లో నిండి ఉండాలన్నమాట. తత్పరత ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఫుల్గా దాని మీదనే ఉండాలి. అది ఆ తత్పరత. ఇదే చెయ్యాలి, ఇదే మంచిది, ఇదే నాకు కావాల్సింది అనుకోవడమే తత్పరత. అది సత్క్రియలు.
మంచి పనుల ముందు సత్కర్మల యందు తత్పరత ఉండాలి. తర్వాత మనలో శౌచ్యం ఉండాలి. అంటే బాహ్యము అభ్యంతర శుచి. ఇవి ఈ మనం లోపల మనస్సులో శుచిగా ఉంటే సరిపోదు, బాహ్యం కూడా మనం శుచిగా ఉండాలి, అది కూడా ఉండాలి. తర్వాత సంయమనం పాటించాలి. త్రికరణ శుద్ధిగా మనం సంయమనం పాటించాలి. తర్వాత ఈ విషయాదుల్లోకి మనం మనసుని పెట్టుకోకూడదు, ప్రవర్తించకూడదు. అహంకారాన్ని తొలగించుకోవాలి. ఏమిటి నా గొప్ప, నాకంటే పెద్ద పైవాడు లేడా, నేను గొప్ప ఏమిటి, ఈ కాస్తకే నేను అహంకారం నాకు వచ్చేయాలా అనే భావం నాకుండి ఈ అహంకారాన్ని నేను తొలగించుకోవాలి. తర్వాత జననం, మృత్యు, ఇంకోటి ఏంటి ముసల్తనం. ఈ మూడింటి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకో, ఏమవుతుంది, అమ్మో ఏమవుతుందోరా, ముసల్తనం వచ్చేస్తోంది, నా ఒళ్ళు ఎలా ఉంటుందో దాని గురించి బాధలు పడుతున్నాం, అమ్మో మృత్యు వచ్చేస్తుందేమో, వీటి మళ్ళీ తర్వాత ఏ ఊరిగా పుడతామో, ఇట్లాంటి భయాలన్నీ మనసులో ఉంటే నీ మనసు ఇంకా రాముడి మీదకి ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళదు. కాబట్టి ఈ వీటిల్లోంచి నీ మనసుని తొలగించేసుకో. తర్వాత స్త్రీవాంఛ, పుత్రవాంఛ, ధనాధికంలో అంటే ఏంటి, ఈషణత్రయం అన్నమాట. ఈ ఈషణత్రయాన్ని మీద ఆసక్తి, స్నేహం లేకుండా ఉండాలి. తర్వాత ఇష్టానిష్టాగమే నిత్యం చిత్తస్య సమతా తథా మయి సర్వాత్మకే రామేహ్య అనన్య విషయామతి. చూడు, నేనే సర్వాత్ముని అయినటువంటి మయి సర్వాత్మకే. తర్వాత ఇష్టాలు అనిష్టాలు ఉంటాయే, ఇవి వచ్చినప్పుడు మనకి ఇష్టమైన పని జరగచ్చు, అనిష్టమైనటువంటి పని కూడా జరగచ్చు. ఇవి వచ్చినప్పుడు ఏది వచ్చినా సరే ఎప్పుడు మనస్సుని సమభావంతోనే ఉంచుకోగలగాలి. అలా ఉన్నప్పుడు, సమంగా ఉంచుకున్నప్పుడు సర్వాత్ముడైనటువంటి రాముడు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇలా మనం ఏమనుకోవాలి, సర్వాత్ముడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని పూర్తిగా నమ్మి అనన్య బుద్ధి ఉంచుకోగలగాలి. అది ఉంచుకో అని ఆయనతో చెప్తున్నాడు. తర్వాత నువ్వు సజ్జన సాంగత్యం చెయ్యి అంటున్నాడు. తర్వాత జన సందోహం లేకుండా, ఇక్కడ ఆ రోజుల్లో అరణ్యవాసమే కదా, వనవాసం. ఆ వనవాసంలో మనుషులు ఎక్కువ ఉండరు. కాబట్టి అట్లాంటి చోట నువ్వు ఉండు. అంటే దానివల్ల ఏమిటి, నీకు మనుషుల వల్ల డిస్టర్బెన్స్ ఉండదు. అందువలన వనవాసంలో వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి కారణం ఏంటి, నువ్వు ఇక్కడ ఉంటే జనావాసంలో ఏమవుతుంది, అక్కడ ప్రతివాడు వచ్చి వీడొచ్చి ఆ పక్కింట్లో వాడుకోవాలా, ఇది గోలా, ఇంకా నీకు కాన్సన్ట్రేషన్ ఎక్కడ కొనుస్తుంది, నువ్వు తపస్సు ఎక్కడ సాగిస్తావు. అందువలన ఇవన్నీ వదిలిపెట్టేసి ఆ చెట్లు పుట్టలు ఆ మధ్యలో ఎక్కడో కూర్చొని వేస్తే అక్కడ నీకు ఏ బాధ ఉండదు, డిస్టర్బెన్సెస్ ఉండవు, ఎవరు నిన్ను అడ్డుకోరు. అది అందువలన అలా ఏకాంతవాసం ఉండాలి. ఇంకా సరే అక్కడికి వెళ్ళగలిగితే మంచిదే. లేకపోతే కూడా ఇక్కడ ఈ మిగిలిన సాంసారికులు ఉంటారుగా, పక్క వాళ్ళు, నైబర్స్, వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతో వాళ్ళ గోళాలు పట్టించుకోకుండా ఉదాసీనతగా వ్యవహరించాలి. అంటే అంతే, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయటం అన్నమాట. ఇలాంటిది ఆత్మజ్ఞానం కోసం సదా కృషి చేయడం. తర్వాత ఆత్మజ్ఞానే సదోద్యోగ వేదాంత అర్థ అవలోకనం ఉక్తైరే భవే జ్ఞానం విపర్యయ. ఈ ఆత్మజ్ఞానం కోసం మనం సదా కృషి చేసామనుకో, ఈ వేదాంత అర్థాన్ని విచారించడం అంటే వేదాల్లో ఏవో చెప్పారు, అవన్నీ ఏమిటి, అవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో ఏం చెప్పాడో తెలుస్తుంది, ప్రయత్నం చేస్తే. కాబట్టి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఇలా ప్రయత్నం చేయడం అనేటువంటిది ఒక సాధనం. ఇది నీకు ముక్తి మార్గానికి ఒక సాధనం. కాబట్టి ముక్తి మార్గం ఎలా వస్తుంది, నీకు జ్ఞానం వల్ల వస్తుంది.
నువ్వు ఈ వేదాంతాలు వేదాలు ఇవన్నీ అభ్యసించడం వలన, లేక దాంట్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడం వలన, వేదాలంటే ఇప్పుడు నేను చెప్పేటట్లుగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, వాటిల్లో ఉన్నటువంటి మంత్రాలు అవనే కాదు. అర్థాలు తెలిసినా చాలు కదా, ఆ అర్థాలు తెలియాలి. అవి ఎందుకంటే ఆ అర్థాల ద్వారా మనకి కొంత జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఆ జ్ఞానం వలన మన యొక్క బుద్ధి వికసిస్తుంది. ఈ బుద్ధి మనల్ని శ్రీరాముడి యొక్క పాదాల చెంతకి తీసుకెళ్తుంది. ఇలా చేయకపోతే ఏమవుతుంది, ఇలా వ్యతిరేకంగా కనుక మనం ఆచరిస్తే అంతే, అజ్ఞానమే మనకు వస్తుంది. ఆ జ్ఞానం రాదు, అజ్ఞానం వస్తుంది. అజ్ఞానం రావడం వల్ల ఏమవుతుంది, మనం ఆ రాముడికి దూరంగానే ఉంటాం, ఏమాత్రం దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నమే జరగదు. ఇంకా బుద్ధి ప్రాణ మనోదేహ అహంకృతిభ్యో విలక్షణ చిదాత్మాహం నిత్య శుద్ధో బుద్ధ ఏవేతి నిశ్చయం. బుద్ధి ప్రాణ మనో దేహ అహంకారాదుల కంటే విలక్షణమై, శుద్ధమై, నిత్యమై, బుద్ధమై, చేతనమైనటువంటి ఆత్మను ఎంత చూడండి, ఇది ఇక్కడే చెప్తాడు. బుద్ధి, ప్రాణము, మనస్సు, ఈ దేహము, అహంకారము, వీటన్నిటికంటే కూడా విలక్షణమై, అంటే ఇవి కాకుండా, ఇవన్నీ వదిలేసే, ఇవన్నీ కాకుండా నిత్యమై, శుద్ధమై, బుద్ధమై అంటే ఏమిటి, తెలియబడి ఉండటం, అంటే దీని గురించి మనకి తెలిసి ఉండటం. బుద్ధుడు ఎప్పుడయ్యాడు, ఇవన్నీ తెలిసినాయి ఆయనకి ఎప్పుడైతే తెలిసినాయో, ఆ జ్ఞానం ఆయనకు వచ్చిందో అప్పుడు ఆయన బుద్ధుడయ్యాడు. అంటే బుద్ధుడు అంటే ఇది తెలుసుకున్నాడు అని, ఈ జ్ఞానం తెలుసుకున్నాడు, అది బుద్ధుడు అంటే అర్థం అది. అందువలన అతను బుద్ధము అంటే ఏమిటి, తెలుసుకోవడం, తెలియటానికి అదంతా తెలుసుకోవడం అన్నమాట. మనకి ఏది తెలియాలో తెలియబడటం, మనకి అది అర్థమైంది. ఏది తెలియాలో, మనకి ఏది కావాలో అది మనకి తెలిసింది. అది తెలిసినప్పుడు మనం బుద్ధులం అవుతున్నాం. తర్వాత ఈ ఆత్మ నిర్లిప్తంగా అలా పడుకుని ఉండదు, చేతనంగా ఉండాలి. అంటే సచేతనం అంటే కదలిక, ఆ ఆత్మలో ఆలోచన శక్తి ఉండటం అన్నమాట. అదేమిటది చేతన ఆత్మ, నేనే ఈ ఆత్మనే అనేటువంటి నిశ్చయించగలిగేటువంటిది ఆ జ్ఞానము, అది ఉండటం అని శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి చెప్పాడు. ఇంకా ఈ దీన్ని విడమర్చుకుంటూ వెళుతూ ఉంటే ఆత్మ సర్వత్ర పూర్ణ స్వాత్ చిదానంద, ఆత్మకు అవ్యయము చిదానందము అయినటువంటి ఈ ఆత్మ ఎల్లప్పుడూ పూర్ణమై ఉంది. మనకి అందుకనే అంటారు పూర్ణం అంటే పూర్తి నిండుతనం అన్నమాట. ఆ నిండువై చిదానంద స్వరూపమై అవ్యయమై బుద్ధ్యాధికములైనటువంటి ఉపాధులు లేనిదై, బుద్ధి ఆది అంటే ఈ బుద్ధితో కనుక మనం అవి ఆలోచించి ఇది ఆలోచించి ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇట్లాంటివన్నీ ఉపాధి, అంటే ఏది కావాలి అని తెలుసుకోవడం గురించి మనం బుద్ధి ఉపయోగిస్తున్నాం. అవన్నీ వద్దు, ఇది చెప్తున్నాడు. ఇవన్నీ పట్టించుకోకు, అసలు మొత్తం అవన్నీ వదిలేసాయి, వీటిని గురించి ఆలోచించకు. ఆయన శ్రీరామచంద్రుడు చెప్తున్న పని అది. ఇవన్నీ చెప్తున్న విషయాలు అవి, ఇవన్నీ వదిలేయి. ఎందువల్ల ఇవన్నీ ఉంటే నీకు ఆ పరిణామరహితమైనటువంటి ఆ తత్వం నీకు అర్థం కాదు. పరిణామరహితం అంటే, పరిణామం అంటే చేంజ్, అవన్నీ అవి చేంజెస్ లేనటువంటివి. అంటే అక్కడ ఏంటి, ఒక విధమైనటువంటి శూన్యం, అంటే పూర్తి నిర్మలత్వం, అక్కడ పూర్తిగా ఏమీ లేని అదే సచ్చిదానంద చిత్ ఆనంద స్వరూపం. ఆ స్వరూపాన్ని పొందాలి అంటే, అలాంటి దాన్ని, ఆ తత్వాన్ని పొందాలి అంటే ఈ ఆత్మ ఇవన్నీ